హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక ఫస్ట్ రోజు అండి. సో ఆ రోజు మాకు కింద అరటి చెట్లు ఉన్నాయి, మేమే వేసాము. చాలా గెల్లైతే వచ్చాయి. ఇంకా ఒక 2 హస్తాలు మేము తీసుకొని మిగిలిన అన్నీ కూడాను అపార్ట్మెంట్లో పంచమని వాచ్మెన్కి ఇచ్చేసాము. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్లెయిన్ దోశ అండ్ ఎగ్ దోశ వేసుకొని తింటున్నాము. ఈరోజు మా చెల్లి బర్త్డే ఉందండి. ఇంకా సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి సోపు, వాము, జీలకర్ర అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకొని వాటినైతే బాగా వేయించేసిన తర్వాత మిక్సీకి వేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ అవుతుంది. దాన్ని మనము రోజు ఒక 1 స్పూన్ తింటే గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. న్యాచురల్ రెమెడీ అండి, మెడిసిన్స్ అవి లేకుండా. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇంక ఇక్కడ మేము తింటూ ఉన్నాము, ఒక పక్కన అత్తయ్య బాబుకి ఫీడ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మంచం దగ్గర ప్లెక్సో బాక్స్ ఉంటుందన్నమాట, అంటే ప్లగ్ ఉంటుంది. అది కొంచెం భయంగా అనిపిస్తుంది నాకు, కానీ పట్టుకోలేండి, ఛార్జర్ పెట్టేసి ఉంచుతాను. ఇంకా లాస్ట్కి నేను అత్తయ్య తింటూ ఉన్నాము. ఇంకా సడన్గా మా చెల్లి బర్త్డేకి వెళ్తున్నాము, అందుకే కాల్ చేసాం. మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య ఆనందం చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు? అందరికంటే ముందు రెడీ అయిపోయారు, మేము రెడీ అవ్వద్దా? ఎన్ని నెలలు అయింది బుడ్డదాన్ని చూసి? 2 నెలలు అయిందా? మేమైతే అసలు పుట్టినప్పుడు చూసాం. 4 నెలలు అయింది మేము చూసి. ఇవాళ ఎందుకు వెళ్తున్నాం మనం? ఎందుకు వెళ్తున్నాం? సో బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని అందరం కలిసి వెళ్తున్నాము. సడన్గా వాళ్ళకి కాల్ చేసి చెప్పాము. మార్నింగ్ వరకు కూడా అనుకోలేదు, 9 o'clock అనుకున్నాము. 9 o'clock అనుకొని వాళ్ళకి కాల్ చేసి వస్తామని చెప్పి అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాము. తనకు కూడా సర్ప్రైజ్లా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా రెడీ అవ్వడానికి మా తిప్పలుగా చూడండి. ఆటో 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 బైక్ తాత బైక్ మీద వస్తున్నాడు, నిన్ను బైక్ మీద తీసుకెళ్తాడంట. వెళ్తావా? వెళ్ళవా? బైక్ మీద వెళ్తావా? ఇటు తిరిగితే బాగుండేది. బైక్ మీద వెళ్తావా? తాతతోటి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళిపోతావా? అలాగా ఇది మంచం పడతాడు. ఇది మంచం. చుట్టూ చూడండి ఎక్కడ దిగుతున్నా. నువ్వేగా దిగావు. చెప్పులు వేస్తారా? చెప్పులు స్లిప్పర్స్ వేయించుకుంటావా? స్లిప్పర్స్ పట్టు, పడిపోతావు. ఇటురా, ఇటు అయ్యా. అవి అయ్యా నేను వెనక్కి వెళ్ళాలి, వెనకేముందో కూడా తెలియట్లేదు. వెనకేం లేదు, నేను కవర్ చేయాలంటే చెప్పులు వేయించుకో. ఈ చెప్పులు కాళ్ళమ్మా. సరే, ఈ కాలివి నానా. ఈ కాలి పదా లే. ఇప్పుడు దానికోసం ఎదుగుతున్నాడు. దేనికోసం? యాదవ్ కోసం, దానికోసం పడిపోయాయి. అవునా? పద జుట్టు దూగుతుంది చిన్న నాయనమ్మ. పద. హాయ్ చెప్పు నాన్న. హలో ఉండు. హాయ్ చెప్పు. హాయ్. అవన్నీ ఏమి ఎక్కట్లా ఇప్పుడు. 10 o'clock కల్లా స్టార్ట్ అవుదాం అనుకుంటే రెడీ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా బాబుకి ఏదో ఫుడ్ ఉండాలి కదా, అందుకని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ ఏం లేదు. ఫ్రూట్ ఉంది, అదైతే ఓల్చుకొని పెట్టుకుంటున్నాను. మకానా ఉన్నాయి. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పండి. మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు వేశారండి, మాకు తెలిసిన వాళ్ళు. చాలా బాగుంది కదా. ఇలాగ ఎప్పుడైనా ఇలా రెడీ అయితే భలే అనిపిస్తుంది నాకైతే. తట్టు నాకు హెయిర్ స్టైల్స్ అంటే పిచ్చండి. నేను వేసుకుంటాను. నాకు రాని కొన్ని మోడల్స్ ఉంటాయి కదా, అది ఎవరైనా వేస్తే నాకు చాలా ఇష్టం. అలాగా మా పెద్ద ఆడబడుచు అయితే ఈ ప్రతి ఫంక్షన్కి కూడాను తను వేస్తారండి. ఎంతమంది ఉంటే అంతమందికి చాలా పేషెన్స్ తోటి వేస్తూ ఉండేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఇదిగోండి నా హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే బాగా నచ్చింది. ఈ డ్రెస్కి కూడా బాగా సెట్ అయింది. ఇంకా బాబుకి ఫుడ్ పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనం క్యారీ చేయాలి, అక్కడ ఫుడ్ తింటాడో తినడో ఏం తెలియదు కదా, అందుకని నా హెయిర్ స్టైల్ మాత్రం నాకు తెగ నచ్చి ఎన్ని ఫోటోలు దిగాను, ఎన్ని వీడియోలు తీసుకున్నాను.
కారు లేదు కదండి, ఇంకా ఆటో మాట్లాడుకున్నాము. ఇంకా ఆటో చాలా హైట్ ఉంది, అస్సలు ఎక్కలేకపోతున్నారు. కాలు ఆపరేషన్ అయ్యి ఉంది కదా, అలా నిదానంగా ఎక్కారు. అనుకోకుండా మా అందరిది ఒకటే కలర్ అయిపోయిందనమాట. ఫస్ట్ నేను తీసుకున్నాను, నాకు మ్యాచింగ్ అవి ఉండాలని రెడ్ వేసాను. అత్తయ్య చిన్న అత్తయ్య కూడా అనుకోకుండా అందరం ఒకటే కలర్ వేసుకున్నాం. అదేదో ఒక ఇక చూడండి. ఇంకా హలో లైట్లు వెలుగుతున్నాయి మీ నాయన మొహంలో. అదే కదా ఇక్కడ అత్తగారు ముద్దులతో ముంచెత్తుతున్నాడు పిల్లని. అట్లుండి అలాగే అలాగే సరా వచ్చేసింది ఎత్తుకోవడం. సంవత్సరం క్రితం ఇలా ఉండేవాడివి, సంవత్సరం తర్వాత ఇలా అయిపోయావు. నానా ఎత్తలేదమ్మా చెల్లి మెడ. అదు అమ్మ అన్నం చూడమ్మా, అన్న మొహంలో మొహం పెడితే అది చూస్తున్నాడు. ఆయనకి కొత్తగా ఉంది పిల్ల. ఈ లేవంట. హ్యాపీ బర్త్డే టు యు. నేను డెలివరీ అయిన టైంలో చూడడమే పాపని, ఇప్పటి వరకు చూడలేదు. సరేలే వెళ్దాము, అసలు వెళ్ళలేదు కదా. మా చెల్లి కూడా అక్క ఎప్పుడు వస్తా అని చాలాసార్లు అడిగింది. ఇంకా అనుకోకుండా ఇలా కుదిరింది. సో బర్త్డే అయితే వాళ్ళకు కూడా చాలా మెమరీగా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వస్తూ మావయ్య కేక్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా అందరం కలిసి కేక్ కటింగ్ అది సెలబ్రేషన్స్ అయితే చేసాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ముందు మేము వెళ్ళినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా మరిది రాలేదండి, మరిదికి కొంచెం వర్క్ ఏదో ఉందంట. ఇంకా ఈవినింగ్ వెళ్ళాడు. మేము మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళడానికి కుదరదు కదా బాబుతోటి. అందుకని ఇక మా అత్తయ్య, నేను, మా చిన్న అత్తయ్య, మా దీప్తి వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్త, వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా అంతా కేక్ కటింగ్ అది చేసుకున్నాం. చాలా హ్యాపీగా, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము నార్మల్ డేస్లో వెళ్ళడం కంటే ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి వెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు కదా ఎప్పటికైనా సరే, మెమరీ లాగా ఉంటుంది. ఇంకా అందరం చక్కగా కేక్ అది పెట్టేసి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము కూడా, మా చెల్లి కూడా అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాకపోతే ఉదయ్ కూడా వచ్చుంటే బాగుండేది, బట్ ఉదయ్ కుదరదంట, అందుకే రాలేదు. ఇక ఈవినింగ్ వెళ్ళాడు కదలేండి. ఇంకా మేమైతే ఫ్యామిలీ మార్నింగే వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైంలో బాబుతోటి జర్నీ అంటే అంత ఈజీ కాదు కాబట్టి నేనైతే అంత రిస్క్ తీసుకోలేదు. మార్నింగ్ అయితే ఒక పని అయిపోతుందిలే అని వెళ్ళాము. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా అక్కడేనండి, వాళ్ళ పిన్ని వాళ్ళే వండేసారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయేటప్పటికే మేము అక్కడికి వెళ్ళేసరికి 12 o'clock అయిపోయింది. ఇంకా అలాగ ఒక 2-3 hours మంచిగా టైం స్పెండ్ చేసాము. వాళ్ళ పిన్ని వాళ్ళకి ఇంకా ఇంట్లో హడావిడి పని అదంతా సరిపోయిందనమాట. ఇంకా దీప్తి మాతోనే తిరుగుతుంది. బుడ్డ పాప ఏమో పడుకుంటుంది, లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. మా చిన్నత్తయ్యకి కేక్ అంటే బాగా ఇష్టము, ఎంత కేక్ ఉంచినా కూడా తింటారు. న్యూ ఇయర్కి కూడా కేక్ కోసమే ట్యాబ్లెట్స్ దాచిపెట్టుకున్నారు, మీకు చెప్పాను ఆ బ్లాగ్లో, మీకు గుర్తుందో లేదో. ఇంకా అందరము మంచిగా అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా, ఇలా సడన్గా సర్ప్రైజింగ్గా వెళ్ళడము. అసలు షాక్ అనమాట, నిజంగా వస్తున్నారా అని చెప్పి. ఇక చూడండి, నేను నా పనిలో నేనుంటే మా అత్తయ్య మా బాబుకి కేక్ కూడా పెట్టేశారు, నేను చూడలేదు. ఆయనకేమో అన్నీ తెలుస్తున్నాయి కదా, ఓ నాకు పెట్టు అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా అలాగా. సో అదండి. అయితే వాళ్ళ పిన్ని వాళ్ళు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వండారండి. అయితే బాబు అది తినలేడు కదా అని నార్మల్గా పెడదామని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా అసలు తింటాడో తినడో నాకైతే తెలీదు. మా మామయ్యని అస్సలు వదలట్లేదు, ఎత్తుకో అని చెప్పి అంటానే ఉన్నారు. నిన్న జర్నీ చేసి ఉన్నారు కదా, మా మామయ్యకి కొంచెం నడుము నొప్పి అయితే ఉందండి. ఇంకా చూడండి, ఫుడ్ నేను పెట్టలేక ఇంకా మా అత్తయ్యకి వదిలేశాను. మా అత్తయ్య పెరుగన్నం పెడుతున్నారు. ఇక నేను ఇక్కడ ఒక చాక్ పీస్ ఉంటే రాస్తా ఉంటే తింటా ఆడుకుంటా ఉన్నాడనమాట. మా తిప్పలు కాదు. ఏంటిది అనకపోయాడు ఆయన ఆనందంలో. పట్టుకుండ్రా మళ్ళీ చాలు పడతాడు.
అక్కడనే చూపిస్తాం మా వాళ్ళందరినీ. ఈవిడేమో తోడుకోళ్ళం, వీళ్ళిద్దరు అత్త కోడలు. ఇదిగో ఈవిడ కూర్చున్నారు కదా, దీప్తిని పెద్దత్త గారు, మళ్ళీ దీప్తి వాళ్ళ అత్త గారు, ఈవిడ అక్క చెల్లి. కాయలోయ్ 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 కాయలోయ్. మళ్ళీ దమ్ బిర్యానీ వేసింది, అసలు ఏంటి దమ్ బిర్యానీ. మా ఉదయం అసలు దమ్ బిర్యానీ వస్తే మా ఉదయం రాలేదు అసలు. అర్రే మరి ముఖ్యంగా వాళ్ళ తాతకి వాళ్ళ నాన్నకి లేదు ఇది, ఎందుకంటే వాళ్ళ తాత బైక్ మీద తిప్పుతారు కదా. బైకా ఏది చెప్పు, అడుగు తాతను అడుగు. తాత బైక్ 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 బైక్. చెల్లేది, చెల్లి చెల్లి దగ్గరికి వెళ్ళు. చెల్లి కమ్. అమ్మా బాగా యుద్ధం చేసావా మీ నాయనమ్మ మీద? ఇటు 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 చూడమ్మా. ఏం చూడండి, ఏం చూడండి. కూర్చోబెట్టుకున్నాక తల దించిందంట, లేపేస్తున్నాడు. అదిగో పిన్ని గారు 2 చేతులు పెట్టి, ఒకటి పైన ఒకటి కింద. అడుగు తాతలు లెగమను. నానా తాతలు లెగమను. లెగవాలి తాత, లెగవాలి. ఈ వ్లాగ్ రేపు రాదు. మా చెల్లి ఈ వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. సో మా చెల్లి నా వీడియోస్ బాగా ఫాలో అవుతుంది, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. నేను నిన్న కామెంట్స్ది కూడా సజెషన్స్ చెప్పిందని చెప్పాను కదా, తినే అనమాట దీప్తి. సజెషన్స్ అవి ఇస్తూ ఉంటుంది. మరేమో వీళ్ళు భయపడే పిల్లలాయే. ఆయన ఈయన తాగుతాడంట. తీసుకెళ్ళిపోదామా చిన్నత్తయ్య బుడ్డదాన్ని? ఏ దీప్తి తీసుకెళ్తున్నాం? పర్లేదులే దీప్తి, ప్రశాంతంగా నిద్రపోదు. కోపం వస్తుంది. తీసుకెళ్ళిపోయావా? ఉయ్యాల ఎక్కుతావా? ఎక్కిచ్చు, పిన్ని ఎక్కిచ్చిద్దిలే. ఎయ్యి, అదే కుదిరిద్ది. సరిపోడు కానీ పెద్దోడైపోలా. బజ్జో కొంచెం ఇట్లా రాలేదు. ఏంటి అది ఆ నవ్వేంటి? ఎటుకులు అవుతా అటుకా? ఎందుకు ఎందుకు చెప్పండి రీజను. చిటికలు వేయాలా? చిటికలు 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 చిటికలు. తబ్బా తబ్బా. నువ్వు ఉయ్యాల కబ్జా చేశాడమ్మా మీ నాన్న, చిచి మీ అన్న. ఉయ్యాల్లో పడుకొని నవ్వుకుంటున్నాడు ఆయనే చక్కగా. అసలు కాదు, ఆ కాలు ఒకటి ఈ కాలు ఒకటి ఆరు చాపుకున్నాడు. కాలు చాట్లా, విశాలంగా లేదు లోపల. కాలు సరిపోవట్లేదు నాన్న. చిన్నప్పుడు వేసుకునే ఉయ్యాలి అది, ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయావు. కళ్ళు మూసుకొని బజ్జా ఊపుతా కావాలంటే. కళ్ళు మూసుకొని పడు. జో 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 నెట్టేద్దాం. అక్క ఏం చేస్తారు కదా, పిర్రను కొట్టాలా? నెట్టేద్దాం. దామలు కొట్టకుండా వేసేసాం. వద్దంట. తీసేనా? వద్దా? తీసేయాలంట. వద్దంట. వద్దంటున్నాడు. తీసేసా. బొజ్జో ఇక బొజ్జో 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 బాబా. అవి ఏం చేసావు? అవి ఉయ్యాలి మడతేసి పైన పెట్టేశాం. ఉండడు ఇప్పుడంటే కొత్తగా కనిపించి ఇది చేస్తున్నాడు. అక్క మనకైనా ఇప్పుడు ఉయ్యాలంటే ఫ్యాంటసీగా, అది కొత్తగా కనిపించాలి అంతే. అది ఊగాల ఊగాల్సింటే ఊగేవాళ్ళు తెలియదు, కానీ ఇప్పుడు ఉయ్యాలి కనిపిస్తే ఎవరికైనా ఊగాలి ఊగాలి. ఈ బొమ్మలు కాలుతో అనాలా? నేను అంటానా? అవి అక్కడ ఉన్నాయి.
అది కావాలా అవి కావాలి ఇది కావాలా? ఇది కూడా వద్దా? మరేం కావాలి ఇదా లేచి కూర్చుంటున్నాడు. ఎక్కడ జాబ్ పాటికి పొచ్చుంటారు. పిన్ని చూడు, పిన్ని పిన్ని చూడు ఏం చేస్తా. అవి అవి చూడు అత్తయ్య మీరు కూడా చూడు. ఆయన వీడియో చేసేదాన్ని కొత్తగా ప్రవర్తిస్తాడు. అప్పుడు దాకా ఒకలా ఉంటాడు. బవ్వా తాతని పిలువు. తాత తాత కమ్ కమ్ కొట్టు, తలుపు కొట్టు. మావయ్య ఆటో అతను వచ్చారు. మిమ్మల్ని పిలుచుకురా అంటే వచ్చాడు. తలుపు రావట్లేదంట. ఎక్కించకండి. దా దా నాన్న ఇంటికి వెళ్ళిపోతారా? ఇంకా చెల్లికి బాయ్ చెప్తారా? రావాలి అమ్మా చెప్తున్నాడు. బాయ్ చెప్పు చెల్లికి. తీసుకెళ్దాం చెల్లిని కూడా. చెల్లి కమ్ కమ్ అను. కమ్ కమ్ చెల్లి, కమ్ కమ్ చెల్లి. చూడమ్మా, ఇటు చూడమ్మా నిత్యశ్రీ. అదిగో నాయనమ్మ. నాయనమ్మకి బాయ్ చెప్పు. నాయనమ్మ బాయ్. నాయనమ్మ వాళ్ళకి బాయ్ తల్లి. ఇదిగోండి తీసుకోండి చిన్నగా. బంగారు తల్లి. బాయ్ తల్లి. బాయ్ తల్లి. మిస్ యూ మిస్ యూ మిస్ యూ. ఇక ఈసారి మీ ఇంటికి వచ్చేయడమే ఇంకా. అదిగా ఉంచుకో, ఉండండి. వెళ్ళొద్దంట. చూసారా మీనా? చూడు మనవరాలు ఎలా ఏడుస్తుందో. బైక్ అంట ఆయన చూడండి. ఓ తల్లి. తిడుతున్నాడు. సరే బాయ్. అయితే మేము ఉండే దగ్గర నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లో అయితే ఉంటారు మా చెల్లి వాళ్ళు. ఇంకా 5th మంత్లో వచ్చేస్తుంది తను. ఇంక ఇప్పుడు మా ఆటో వచ్చేసింది. మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఉదయం వస్తాడా రాదా తెలియదు. హోప్ ఫర్ ద బెస్ట్ అంటుంది అనమాట. చాలా మంచిగా అయితే టైం స్పెండ్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మంచి మెమరీస్తో. అయ్యో వీడియో కనిపించలేదే తాత. ఓ షేట్. ఏంటి కనిపించారు మావయ్య? తాత వస్తున్నాడమ్మ వెనక. వెళ్తావా బైక్ మీద హవి? ఇంటికి వచ్చాయి. నేను అరటిగల్ అవి చూపిస్తానని చెప్పాను కదా, అందుకే ఇక్కడైతే చూస్తూ ఉన్నాము. అసలు ప్రతి చెట్టుకి అరటిగల ఉంది. మా గృహప్రవేశం అప్పుడు మేము అరటిగలలు పిలకలు అటు ఇటు పెట్టాము. అవి తీసుకొచ్చి కింద నాటారు మా రవన్నయ్య. అవన్నీ కూడాను చాలా కింద మళ్ళీ పడిపోయి చాలా మొక్కలు అయ్యాయి. సో మా కింద అపార్ట్మెంట్లో మేము ఏమేమి మొక్కలు వేసాం అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ. మన గృహప్రవేశానికి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి? ఒకటి పక్కన పిలకలు పడి పెరిగినాయా ఇటు అటు. ఇంతకు అయిపోయింది. ఆనందంగా ఉన్నారా బాగా? చాలా అంటే చాలా హ్యాపీ. అమ్మయ్య తిరుపతి నుండి వచ్చేసి మా మనవరాల దగ్గరికి వెళ్ళాం. అమ్మయ్యనా కాదు, కోడలు పుట్టినరోజు కదా. కోడలు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకొని వచ్చాం. చాలా హ్యాపీ. మనవరాలతో బాగా ఆడుకున్నారా? చాలా 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 హ్యాపీగా ఉంది. చెప్పలేని ఆనందం. అబ్బో సరే. మొక్కలు అక్కడ వేసాం కదా మనము. ఇది మందేనా? అది మంది. ఎల్లో పూలు చెట్టు కొట్టేశారా? రండి. అప్పుడు మాకు కూర వండుకొచ్చారు. ఇదేనా మావయ్య అత్తయ్య వాళ్ళు? కాకరకాయలు కాదు, ఉయ్యాలు ఊగుతున్నారు. ఇదిగో కాకరకాయలు. మందార అది చెట్టు మందే. ఇది మందే మనకుండినే కదా. ఇది మందార.
ఏంటా ఉన్నట్లే ఇదిగో బక్క చెట్ల మీరు మనం వేసామా మనం వేసినాయి మా సల్లార్లో మాక్సిమం మేము వేసిన చెట్లే ఉంటాయి. ఏంటి రానా చివరి దాకా షూట్ చేస్తున్నారా? నా కోసం ఆగినప్పుడు తప్పదు. అవునా, నేను ఏదో కొంచెం లెంత్ అనుకున్నాను. అప్పెక్కలేను. ఎక్కారా? ఇంకెక్కడ అంతా డౌన్గానే ఉంది. చిన్నగా రండి. ఏది ఇది? ఇదా పింక్ పూలు వస్తాయి. ఈ కుండీలన్నీ మనయే కదా, కింద వైట్ గ్రీన్ మనీ ప్లాంట్లు, దానిమ్మ చెట్టు. ఇది అయితే మనం రాకముందు నుంచే ఉన్నట్టు, రాకముందు నుంచే ఉంది. ఎదరు చూసుకోండి. పట్టేసింది ఇంకా. మా సెల్లర్లో ఉన్న మొక్కలన్నీ కూడా చూపిస్తున్నాను. ఈ మొక్కలు మనం గ్రూప్ వేసినప్పుడు వేసాం, తర్వాత వేసామా? దాని నుంచి తెచ్చి ఇక్కడ వేసారా? ఇటుకేం గెలలు లేనట్టున్నాయిగా. ఏది? ఇటు ఉందా? ఓకే. ఈ సన్నజాజులు, ఇది ఇంకో జాన్ చెట్టు ఇక్కడ. కాయలు ఉన్నాయి చిన్న చిన్నగా, పిందెలు. ఈ మందారాలు కూడా ఏయో మనవి ఉన్నాయి. ఇది మందే. ఈ మొక్క శంకుపూల చెట్టు మందే. ఈ కుండీలన్నీ మనయే మ్యాక్సిమం. ఓకే, మనం తీసుకెళ్ళచ్చు ఎప్పుడైనా. పొన్నగంటాకు. ఈ చెట్టు ఏదో బిల్వ ఏంటిది, మొన్న తెచ్చాను చూడండి అక్కడ తిరుపతిలో, తెల్ల పూలు, బెల్లగన్నేరు, 101 సన్నజాజి. కొత్తగా వేసారా? కొత్తగా వేసారా మావయ్య? వచ్చా, మాది అయిపోయింది. ఆగండి. పారిజాతం ఇప్పుడు లేదా, కాపు లేనట్టుంది. గోరింటా చెట్టేది? టమాటాలు అటుకున్నట్టుంది. గృహప్రవేశం అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చెట్టు మాత్రం ఇంతే ఉంది. మనం వేసిన గోరింటా చెట్టు అస్సలు ఎదగట్లా, కానీ చెట్టు ఆగే తీసేసుకుంటారు. ఇది కూడా బిల్లగన్నేరే, నేరేడు. కానీ ఎందుకని ఇటువైపు ఎండ రాక ఎదగట్లేదా? ఇది మనం వేసిందేనా? దీనికి గెలుంది, చాలా గెలలు ఉన్నాయి అన్నిటికీ. సో అది మొత్తానికి మొక్కలు కూడా అయిపోయినాయి. ఇక ఈ సెక్షన్ అంతా మనకు తెలియదు. ఈ కుండీలు మనవి కావనుకుంటా. ఏది మనం వచ్చినాక, లేకపోతే మన మీరు వేయించింది. నేను ఎంత పెద్దగా అయిపోయింది. కాయలు లేవనుకుంటాగా మావయ్య. బాదం చెట్టు, దానికి మందులు వేయాలేమో. పింక్ కలర్లో ఉంది. ఓకే, అదే ఒక ఇలా ఉంది. మొత్తానికి అది. మొక్కలు కూడా చూపించేసాం. అదేంటిది? ఇది బాగుంది. ఇది బాగుంది, హెల్దీగా ఉంది. కానీ దీనికి పూత లేనట్టుంది. ఓకే, అది నేరేడు చెట్టా? ఇది ఏంటిది మావయ్య? ఓకే, అక్కడ లిఫ్ట్ దగ్గర అది అయిపోయింది. ఏది మావయ్య వెల్ల చెట్టు? బయట ఈ జాము మొక్క కూడా మాదే. మా నందు వాళ్ళకి స్కూల్లో ఇస్తే అది వేసాము. చాలా కాయలు వస్తాయి, మేము ఒక కాయ కూడా తినలా. ఎలక్కాయలది బయట వేసారు. అది నేరేడు చెట్టు ఉంది. ఇదేంటిది? గోరింటాకు. బయట గోరింటాకు వేసారా? ఇది బాగానే ఎదుగుతుంది కొంచెం. ఇది బాగానే ఎదుగుతుంది హెల్దీగా. కానీ దీని నుండి ఏం చేస్తారంటే, అటవీ ప్రాంతంలో ఎడారి మొక్క కొండల మీద గుట్ల మీద పెరిగింది, సైకస్ మొక్క. దీని నుంచి ఈత కళ్ళు ఎలా తీస్తారో, దీని నుంచి కళ్ళు తీసి దాంట్లో సగ్గుబియ్యం చేస్తారు. సగ్గుబియ్యమా? దీంతోటా? ఇది మామూలు షో మొక్కలు. మొత్తానికి మొక్కలు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. కింద మొక్కలు అవన్నీ కూడా చూసారు కదా. మ్యాక్సిమం మొక్కలు మేమే పెట్టినామండి. అదివరకు మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు ఉండేవి. ఈవెన్ వరదలకు కూడా చెట్లు అయితే ఏం కాలేదు. అరటి గల చెట్లు కానీ ఏవి పాడు కాలేదు.
కొన్ని చెట్లు పోయాయి, మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. నేను దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ పిన్ని నాకు శారీ అయితే పెట్టారండి. పాపం ఎందుకు అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు మొదటిసారి వచ్చారు కదా అని పెట్టారు. అయ్యో అనవసరంగా ఖర్చు అయింది అనిపించింది నాకైతే. ఎప్పటికైనా ఇదే కదండి అందుకని. బట్ శారీ అయితే చాలా బాగుంది, తొందరలోనే స్టిచ్ చేయించుకుంటాను. చాలా చాలా నచ్చింది నాకు కూడా ఈ శారీ. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మొత్తంగా ఈ రోజు ఇలా గడిచిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరు నుంచి నిన్నే వచ్చాము. మా చెల్లిది బర్త్డే ఉందని తెలుసు, బట్ అనుకోకుండా సడన్గా అయితే వెళ్ళాము. తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు శారీ కూడా పెట్టారు. పాపం వాళ్ళకి బర్త్డేని చేసామని అయితే ఫీల్ అయ్యాను. బట్ చాలా హ్యాపీగా టైం అయితే అయిపోయింది. అవి కూడా మంచిగా ఆడుకున్నాడు. చెల్లికి తెగ ముద్దులు పెడుతున్నాడు. మేమందరం మా చిన్నత్తే వేసులో అయితే ఒకటే లైట్స్. దీప్తి కూడా ఇంకొంతసేపు ఉండొచ్చు కదా అని అడిగింది. బట్ ఇంకా లేట్ అయ్యే కొద్దిగా చల్లగా అయిపోయింది, జర్నీ చేయాలి కదా బాబుతోటి. ఇంకా అందుకని తొందరగా ఇంటికైతే వచ్చేసాము. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.